11:30కి రీచ్ అవ్వాల్సింది కోటాయంకి. 12 o'clock రీచ్ అయిపోయాం. సో హాఫ్ అన్ అవర్ డిలే అనమాట బోట్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కోటాయం కొద్దిగా లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇదే బోటు రిటర్న్ 1 o'clock ఉందన్నమాట. సో 1 o'clock వరకు మనము మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చేస్తే మనం డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అలపికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్స్ ద ప్లాన్. సో లెట్స్ గో టు కోటాయం సిటీ ఇన్సైడ్. సో వెళ్ళేసి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని లంచ్ చేసుకొని అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం ఇక. సో మనకు కోటాయంలో వచ్చేసి టూరిజం ప్లేసెస్ బాగానే ఉన్నాయి. బ్యాక్ వాటర్స్ ఉన్నాయి అనమాట. కుమారకం అని చెప్పేసి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఆ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను. బట్ మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది. సో మన దగ్గర 1 hour ఉంది టైము. సో ఈ 1 hourలో వెళ్ళి రావడం అంటే చాలా కష్టం అయిపోద్ది. సో ఆ ప్లాన్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎక్కడైనా ఒక దగ్గర కొంచెం తినేసేసి మళ్ళీ బ్యాక్ బోట్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ బోట్ మిస్ అయిందంటే మళ్ళీ మనకు 3 o'clock వరకు ఉందన్నమాట. సో 3 o'clock వరకు మనం వెయిట్ చేయలేము అక్కడ. సో ఏదైనా మంచి ప్లేస్ తీసుకొని తినేసి మళ్ళీ రివర్స్ బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఫైనలీ లంచ్ చేసుకొని వచ్చేసాను అనమాట. బోట్ యాడికి దగ్గరలో ఉన్నాను. ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. దగ్గర 10 minutes అయితే బోట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి. సో లంచ్ వచ్చేసి అవసరం అంటే అవసరం. జస్ట్ 50 rupees. 50 rupeesకి ఫుల్ మీల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం 30 rupeesకి ఒక ఫ్రైడ్ ఫిష్ ఇచ్చారనమాట. లంచ్ అయితే అవసరం అంటే అవసరం. నిజంగా చాలా చీప్గా చాలా బెస్ట్గా ఉంది అనమాట, తక్కువ ప్రైస్లోనే. సో లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోయి బోట్ యార్డ్లో కాసేపు వెయిట్ చేసేస్తే బోట్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అలపుజాకి వెళ్ళిపోదాం. అలపికి వెళ్ళిపోయి అక్కడ లోకల్లో కొన్ని చిన్న ప్లేసెస్ ఉన్నాయి బైక్లో తిరిగేది. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోద్ది. సో బైక్లో ఆల్మోస్ట్ కొంచెం తిరిగేసి అటు నుంచి వెళ్ళి బైక్ రిటర్న్ ఇచ్చేసి మేబీ ఇవాళ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ కొచ్చికి స్టార్ట్ అయిపోవాలి మనం ఇక. సో కొచ్చికి వెళ్ళిపోదాం ఇక. చూద్దాం ఈవినింగ్ సిచ్యువేషన్స్ని బట్టి ఇవాళ ఈవినింగ్ వెళ్దామా రేపు మార్నింగ్ వెళ్దామా చూద్దాం ఇక. బ్యాక్. సో 4:30 అవుతుంది టైము. చాలా అంటే చాలా లాంగ్ అనమాట యాక్చువల్గా. సో మీకు ఫ్రీ టైం ఉంటేనే రండి. 1 day మొత్తం మీ చేతిలో ఉందంటేనే రండి. లైక్ 3.5 hours వెళ్ళడానికి 3.5 hours రావడానికి అవుతుంది. సో మ్యాక్సిమం అదే అంటేనాను కదా, మీకు ఒకవేళ డే మొత్తం కంప్లీట్గా ఫ్రీ ఉంది అంటేనే ఈ షికారా బోట్ ఈ బోట్లో ట్రావెల్ చేయండి. లేదంటే మీకు 1.5 hour జర్నీ ఉండేది ఇంకొక బోట్ ఉంటుందంట. సో ఆ బోట్ని ఎగ్జాక్ట్గా మీరు డీటెయిల్స్ కనుక్కొని
దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మీ టైంని బట్టి. సో దట్స్ బెటర్. సో ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేకున్నా లేదంటే సిక్నెస్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట హౌస్ బోట్స్ని. సో చాలా బెటర్ వ్యూస్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక యాస్టేజ్గా విలేజెస్ లోపలికి వెళ్ళే చిన్న లేక్ ఉంటుంది కదా, సో ఆ లేక్స్లలో చిన్న బోట్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పెద్ద లేక్ అనమాట. కంప్లీట్గా బోట్ హౌసెస్ మొత్తం ఇందులో నుంచి ట్రావెల్ చేస్తారనమాట. ఇటు నుంచి బ్యాక్ వాటర్స్కి వెళ్తారు అనమాట. యాక్చువల్గా ఆలపి బ్యాక్ వాటర్స్కి ఇటు నుంచి వెళ్ళిపోయి అక్కడే నైట్ హ్యాంగర్స్ వచ్చేసి నైట్ స్టేకి బోట్స్ ఇస్తారు కదా, సో ఆ బోట్స్ని ఇదే రూట్లో నుంచి వెళ్ళి ఇదే రూట్ నుంచి వస్తాయన్నమాట. సో అది బెటర్ వ్యూ అయితే. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సన్సెట్ వ్యూ పాయింట్ ఉందంట, సో అక్కడికి వెళ్దాం. సన్సెట్ పాయింట్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అది ఆల్రెడీ మనము బోట్లో వచ్చాం కదా, సో బోట్లో వచ్చిన వ్యూనే ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా అలిపి బ్యాక్ వాటర్స్ దగ్గర ఉందన్నమాట. సో చాలా లాంగ్ ఉంది. సో అంత దూరం మనం ట్రావెల్ చేసి వచ్చే వరకు సన్సెట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ బీచ్లో మిస్ అయిపోతుంది అన్నట్టుగా డైరెక్ట్ బీచ్కి వచ్చేసాను. సో ఇది అలపి బీచ్ అనమాట. మన బ్యాక్ సైడ్లో చూస్తే కనుక ఇది నావీలో ఫైటర్ షిప్ అనమాట. దీన్ని డిస్ప్లే కోసం ఉంచారు ఇక్కడ. సో లోపలికి ఎంట్రీ అయితే లేదు, జస్ట్ ఓన్లీ అవుట్ సైడ్ నుంచి వ్యూ చూడడానికి అంతే ఉంది. సో ఇక్కడ మనకి అలబుజాలోనే ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ ఉందన్నమాట. దగ్గర 1862లో కట్టారంట ఇది, లైక్ బ్రిటిషర్స్. సో ఇది టూరిజం స్పాట్ లాగా ఉందని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ఇక్కడ లోకల్స్లో నేను కనుక్కున్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా టోటల్ డీటెయిల్స్. లోకల్స్ వాళ్ళతో కనుక్కుంటే ఏంటి అన్నట్టుగా సో ఒకతను మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. అదేంటంటే దీనైతే ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేసిందంటే ఈ కంప్లీట్గా ఈ దాన్ని మొత్తాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ ఓవరాల్గా డాకింగ్ స్టేషన్గా యూజ్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అదేంటంటే కంప్లీట్గా బ్రిటిషర్స్ మొత్తం కంప్లీట్ అయిన నుంచి షిప్లలో మొత్తం కంప్లీట్గా అన్నీ తీసేసుకొని డంప్ చేయడానికి డాక్ స్టేషన్ లాగా వాడేటోళ్ళు అని చెప్పేసి చెప్పారు అనమాట. ఇక్కడ దీన్ని యాక్చువల్గా బ్యాక్ సైడ్ కంప్లీట్ చేస్తే కూడా మీకు ఇది కంప్లీట్గా ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్గా ఇది స్ట్రైట్గా కంప్లీట్గా ముందు వరకు అనమాట. ముందు వరకు దారి ఉంది. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే కూడా వాటర్ ఇంతకుముందు సముద్రం వాటర్ ఇక్కడ వరకు ఉండేవి అనుకుంటా. సో కంప్లీట్గా చూడొచ్చు. ఈ దానిపై నుంచి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో డాక్ చేసేసుకొని పోర్ట్లో కంప్లీట్గా ఇండియా సంపద మొత్తం అందులో ఫిల్ చేసేసుకొని అటు నుంచి డైరెక్ట్ సముద్రంలోకి షిప్ల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో అది ఎంతవరకు నిజం ఏందనేది తెలియదు. ఇన్ కేసు మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే అనమాట. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ కొలాప్స్లో ఉంది, కంప్లీట్ కొలాప్స్ స్టైల్లో ఉంది. అన్నీ పడిపోయాయి మొత్తం కంప్లీట్గా. ఇవన్నీ మొత్తం మెటల్తో చేశారు కాబట్టి కంప్లీట్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట, సాల్ట్ వాటర్ కాబట్టి. సో అది మొత్తానికి అయితే పంకియాట్ని. సో ఫైనల్లీ పంకియాట్ని వదిలేసే టైం అయిందనమాట. ఇటు నుంచి మనము ఆశ్రమ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళ నైట్ ఆశ్రమ్ దగ్గర స్పెండ్ చేసి రేపు మార్నింగ్ కొచ్చికి వెళ్ళాలనుకుంటున్నా. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను పంకియాడ్. సో సూపర్ అంటే సూపర్ ఉంది. లైక్ హోమ్ స్టే అయితే లైక్ ఇక్కడే లేక్ ఉంటుంది పక్కనే, అట్ ద సేమ్ టైం ఎదురుగానే బీచ్ ఉంటుంది. సో రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎండింగ్లో ఉంటుంది, లాస్ట్ ఎండ్ పాయింట్ ఇదే అనమాట ఈ రోడ్లో. సో బీచ్ రోడ్ అనమాట, అలిపి బీచ్ రోడ్లో ఎండింగ్లో ఉంటుంది. సో ఫైనల్లీ మార్నింగ్ మనం ఒక పర్సన్ కలిసాం కదా, సో దాని ఆశ్రమంకి వచ్చేసాం అనమాట. సో ఆశ్రమంలో మనకు కంప్లీట్గా స్టే చేశారు. సో ఫ్రెష్ అయిపోయి తనతో ఒక చిన్న కాన్వర్సేషన్ చేసుకొని ఎడిటింగ్ అవి వర్క్ చేసుకొని పడుకుందాం ఇక. సో ఇదే అనమాట కంప్లీట్ రూము. సో కంఫర్టబుల్లీ వాష్రూమ్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. సో తొందరగా ఫ్రెష్ అయిపోయి ఒకసారి వెళ్ళి కలుద్దాం అనమాట. సో అతనే అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు. అండ్ ఆశ్రమం ఇక్కడే ఉందన్నమాట, ఈ ఆశ్రమంలో ఉందన్నమాట. ఈ ఫుడ్ ఇదన్నీ ఫోటోస్. సో చాలా బాగుంది ఇక్కడైతే. సో లెట్స్ సీ. So Kranti, I'm very happy you have come to this ashram. Yeah, thank you sir. Thank you for inviting me. Like I'm so glad for that. It is known as Deva Kripa Ashramam. Yes sir. Deva Kripa means grace of God. Okay. So this ashram is basically promoting the grace of God. That means we must come back to the grace of God. Okay. So Because many of us, we go in our own life, selecting our own path, but often it is not according to God's plan.
So we suffer a lot. సో ఫైనల్లీ ఆశ్రమం నుంచి అయితే బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఆశ్రమంలో సార్ వచ్చేసి మనకి కంప్లీట్గా అరటిపళ్ళు లైక్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లైక్ నైట్ డిన్నర్ కంప్లీట్ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అసలు అక్కడ. సో ఆశ్రమంలో వచ్చేసి కంప్లీట్ ఫ్రీ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే బయట ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీరు ఏమైనా డ్రాప్ చేయాలంటే డ్రాప్ చేయొచ్చు. సో ఎప్పుడైనా అలపికి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. విజిట్ చేసి ఆశ్రమంలో అయితే చాలా మంచి ప్రజెంట్ ఉంది. సో మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 1 day 2 days అక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు. సో దట్స్ ద ప్లాన్. సో ఇప్పుడు మనం వచ్చేసి కొచ్చికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక. సో కొచ్చికి వెళ్ళిపోయి కొన్ని పార్సల్స్ వచ్చినాయంట. సో హైదరాబాద్ నుంచి కొన్ని పార్సల్స్ వచ్చినాయి యాక్చువల్గా. సో ఆ పార్సల్స్ని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్స్ ద ప్లాన్. సో కొచ్చికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ.